జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. నేను జ్యోత్స్న. మోకాళ్ల నొప్పులు రావడానికి కారణాలేంటి? రీజనరేటివ్ థెరపీ అంటే ఏమిటి? సర్జరీ లేకుండా మోకాళ్ల నొప్పుల సమస్యకు చికిత్స ఏంటి? ఎపియాన్ సెంటర్ ఫర్ పెయిన్ రిలీఫ్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ డాక్టర్ సుధీర్ దార గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన నంబర్స్కి కాల్ చేయండి. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఒకటి ముందుగా చెప్పుకోవాల్సింది, ఎపియాన్ పెయిన్ రిలీఫ్ సెంటర్ గురించి చెప్పుకోవాలి అంటే పీరియడ్ ఆఫ్ 3 years టైంలో సుమారు 2000 వరకు మీరు సక్సెస్ అయినటువంటి కేసులే ఉన్నాయి. అండ్ అతి తక్కువ టైంలో ఇంత చక్కటి రిజల్ట్ కనిపిస్తోంది. దాని గురించి మాట్లాడుకుందాం. బట్ అంతకన్నా ముందు, ఈ మధ్య కాలంలో ఎవరికి చూసినా మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, జాయింట్ పెయిన్స్ కానివ్వండి, పెయిన్స్ అనేవి కామన్ అవుతున్నాయి. అండ్ వాట్ ఇస్ ద రీజన్ సార్? ఇప్పుడు జనరల్గా మనము క్రానిక్ పెయిన్స్ అన్నవి ఏజ్ పైపడే కొద్దీ ప్రతి ఒక్కరికి వచ్చేవి. 30-40 years వరకు జనరల్గా అంత ఎక్కువ రావు. 30-40 years లోపల క్రానిక్ పెయిన్స్ అంటే దీర్ఘకాలంగా మోర్ దెన్ 1 month or 2 months ఉన్న పెయిన్స్ ఏంటంటే స్పోర్ట్స్ ఇంజరీస్, పిల్లలు ఆడుకుంటుంటే దెబ్బ తగలడం, లేదంటే యాక్సిడెంట్స్ అవుతాయి. సో దీని తర్వాత 40 years దాటిన తర్వాత ప్రతి బాడీలో పార్ట్ అరుగుతుంది. సో అది మోకాలు అవ్వచ్చు, షోల్డర్ అవ్వచ్చు, స్పైన్ అవ్వచ్చు, యాంకిల్ అవ్వచ్చు, రిస్ట్ అవ్వచ్చు. సో ఇది అరగడంతో ఏమవుతుందంటే ఆ పార్ట్లో పెయిన్ వస్తుంటుంది. సో కామనెస్ట్గా మనం ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో చూసేది ఏంటంటే నీ జాయింట్ పెయిన్. సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒకరన్నా ఉంటారు, 2-3 కూడా ఉంటారు. అంటే మనము ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు అంటే ఇంట్లో మదర్ ఫాదర్ కానీ అత్త మామ కానీ గ్యారంటీగా వాళ్ళకి 80% ఆఫ్ ద టైమ్స్ పెయిన్ ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు అయితే ఉంటాయి. స్పైన్ పెయిన్ కూడా ఉండొచ్చు, అట్లాగే అదర్ జాయింట్ పెయిన్, షోల్డర్ పెయిన్స్ కూడా ఉండొచ్చు. సో బేసికలీ వయసు అయ్యే కొద్దీ ఇది ఒక డిసీజ్ కాదు, ఇది ఒక కండిషన్ అంతే. దాన్ని ఒక జబ్బు కింద చూడకూడదు. జబ్బు కింద చూసి ఇప్పుడు లేటెస్ట్ చికిత్సా విధానాల్లో ఆ జబ్బు అనుకొని మోకాలు నొప్పిని కానీ, షోల్డర్ పెయిన్ కానీ, స్పైన్ కానీ పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కొత్తగా లేటెస్ట్ థెరపీస్ ఏంటంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని కనుక్కొని, ఆ పర్టికులర్ స్ట్రక్చర్ని కనుక్కొని దాన్ని కానీ కరెక్ట్ చేసుకోగలిగితే ఓకే, మనము పెద్ద పెద్ద ఆపరేషన్స్తో కానీ పెద్ద ట్రీట్మెంట్స్తో ఉండే కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడవచ్చు అండ్ న్యాచురల్గా ట్రీట్ చేసుకోవచ్చు. సో ఇది కాన్సెప్ట్ అనమాట. ఇపియాన్ అనేది దాని మీనింగ్ ఏంటంటే ఇట్స్ అ గాడెస్ ఆఫ్ పెయిన్ రిలీఫ్. గ్రీక్లో దేవత పేరు, అది పెయిన్ రిలీఫ్ దేవత అనమాట. సో ఇది మనము ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో స్టార్ట్ చేసాము. ఇక్కడ దీర్ఘకాల నొప్పులకు ఏ దీర్ఘకాల నొప్పి అయినా కానీ దానికి ఆపరేషన్ లేకుండా చిన్న చిన్న ఇంజెక్షన్స్ తోటి, లేదంటే పేషెంట్ ఓన్ బ్లడ్తోనే ఆ పర్టికులర్ స్ట్రక్చర్ ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని మళ్ళీ కాన్సెప్ట్, వెరీ న్యూ కాన్సెప్ట్. 3 years అయింది. మనం 3 yearsలో మీరు చెప్పినట్టుగా ఆల్మోస్ట్ లైక్ 2000 నీ జాయింట్స్కి ఇప్పుడు ట్రీట్మెంట్ 2000 members కూడా ఆపరేషన్కి వెళ్ళి ఉండవలసిన వాళ్ళు అనమాట. వాళ్ళు తెలుసుకొని ఆపరేషన్ అవసరం లేదు అని మన దగ్గర రావడం ద్వారా వాళ్ళు కంప్లీట్ క్యూర్. జనాల్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే మోకాళ్ళ నొప్పులు వచ్చాయి అని అంటే కొంచెం ఏజ్ ఇట్లా చూసేసి నీకు మారుస్తారేమో, మోకాళ్ళు అంటే నీ రీప్లేస్మెంట్ అనేది ఉంటుందేమో అని చెప్పేసి అసలు అదే ట్రీట్మెంట్ ఏమో అని జనాలలో కూడా ఉంటుంది. బట్ ఎటువంటి ఇంత పెద్ద సర్జరీస్ ఏం లేకుండానే అసలు ఎట్లా పాసిబుల్ సార్? ఆ ట్రీట్మెంట్ ఏంటి? ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇప్పుడు నీ అరిగిపోవడం అంటే 40-50 years తర్వాత జనరల్గా కనపడుతుంటుంది. 40 yearsలో కూడా ఇప్పుడు చూస్తున్నాం. నీ జాయింట్ అరుగుతుంది అంటే అర్థం ఏంటంటే ఒక నీ జాయింట్ నార్మల్ స్ట్రక్చర్లో ఏదో ఒక పార్ట్ అరగడం వల్ల జాయింట్లో పెయిన్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు వరకు ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే ఇనీషియల్గా మోకాలు నొప్పి వచ్చిన వాళ్ళందరూ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడంతో పెయిన్ కిల్లర్స్ రాస్తారు, తర్వాత చిన్న చిన్న ఫిజియోథెరపీ చెప్తారు. కానీ దాంతో ఆ లోపల జరుగుతున్న డ్యామేజ్ ఆగదు, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే మోకాలు అన్నది బాడీ వెయిట్ మొత్తం తీసుకునే ఒక జాయింట్ అనమాట. సో మీరు నడవాల్సిందే, పనులు చేసుకోవాల్సిందే, సో ట్రావెల్ చేయాల్సిందే. దీంతో ఏమవుతుందంటే ఆ మోకాల్లో ఉన్న జాయింట్లో జరిగిన స్ట్రక్చరల్ డ్యామేజ్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో ఇంక్రీజ్ అవుతూ ఫైనల్గా ఆపరేషన్కి ల్యాండ్ అవుతారు అనమాట. ఇది ఇప్పుడు వరకు ఉన్న ట్రీట్మెంట్స్ ఇవి. సో ఇది అవాయిడ్ చేస్తూ మనం సర్జరీ కాకుండా, ఓకే, సర్జరీకి వెళ్ళకుండా న్యాచురల్గానే ఆ ఏ స్ట్రక్చర్ అయితే డ్యామేజ్ అయిందో ఆ స్ట్రక్చర్ని కానీ మనము మళ్ళీ నార్మల్ స్టేట్కి తీసుకురాగలిగితే. సో దీని మీద చాలా రీసెర్చ్ జరిగింది 30-40 years నుంచి జరిగి ఇప్పుడు 3 yearsలో ఇండియాకి ఈ ట్రీట్మెంట్ వచ్చిందనమాట. సార్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. బట్ అంతకన్నా ముందు కాలర్తో మాట్లాడండి. లక్ష్మణ్ ఖమ్మం నుంచి ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే. చెప్పండి లక్ష్మణ్. సార్ నా సమస్య అది యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ ప్రాబ్లం సార్. ఓకే, దానికి టోటల్ రిప్లేస్మెంట్ చేయాలని చెప్తారు. మన దగ్గర ఏమైనా ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంటుందని చెప్పేసి మెకానిజం. మీకు పెయిన్ ఎక్కడ ఉందండి? స్పైన్లో ఉందా?
ఆయనలో ఉంది అంటే రైట్ హిప్ లో ఉంది సార్, రైట్ హిప్. హిప్ జాయింట్లో ఉందా? ఓకే ఓకే. సో మీరు కింద కూర్చోవడము వంగడము అని చాలా కష్టంగా ఉండుంటుంది. అవును సార్, చాలా కష్టంగా కాదు. కింద మీ ఏజ్ ఎంత అండి? కాదు, నా ఏజ్ 28 సార్. 28. ఓకే. సో యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అన్నది ఇది జాయింట్స్ని అఫెక్ట్ చేసే ఇదొక టైప్ ఆఫ్ డిసీజ్ అనమాట. సో దీంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఆయనకి రైట్ హిప్ జాయింట్లో యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ వచ్చిందంటే జాయింట్ మొత్తము మూమెంట్ ఉండదు. మనం హిప్ జాయింట్లో ఇప్పుడు కూర్చోవడము, కింద మటం వేసుకొని కూర్చోవడము, టాయిలెట్ మీద కూర్చోవడము, బెండ్ అవ్వడం, ఇవన్నీ కూడా ఈ తర్వాత స్పైన్కి కూడా అఫెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఆయన చెప్తున్నట్టు లక్ష్మణ్ గారు హిప్ జాయింట్లో యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ వచ్చి హిప్ జాయింట్లో మూమెంట్స్ కానీ అరిగిపోయింటే, ఓకే, హిప్ జాయింట్లో మూమెంట్స్ తగ్గిపోయి అనగానే దాని రీజన్ ఏముంటుందంటే జాయింట్లో క్యాప్స్యూల్ కానీ జాయింట్ స్పేస్ కానీ తగ్గిపోయి ఉంటుంది. సో దానికి కూడాను హిప్ జాయింట్లో రీజనరేటివ్ థెరపీ చేయడం ద్వారా ఈయనకి ఆ లోపల ఉన్న కార్టిలేజ్ని పెంచి తద్వారా దాని స్పేస్ ఇంక్రీజ్ చేసి హిప్లో ఆయనకి రిలీఫ్ వచ్చేటట్టు చేయొచ్చు. లక్ష్మణ్ గారు ఒకసారి సెంటర్ కన్సల్ట్ అయితే ప్రాపర్ స్కాన్స్ చేసి దానికి మన దగ్గరే ఉంటాయి స్కాన్స్. ఆ స్కాన్స్ ద్వారా ఏ పార్ట్లో అయితే ఆ స్పేస్ అరిగిపోయింది, స్పేస్ తగ్గిపోవడం వల్ల ఏ పార్ట్లో ఆయన పెయిన్ వస్తుంది, మోస్ట్లీ హిప్లో అది స్కాన్ చేసిన తర్వాత అర్థమవుతుంది యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ వల్ల ఎంత అరిగిపోయింది, ఏ పార్ట్లో హిప్ జాయింట్లో అరిగిపోయింది చూసి ఎగ్జాక్ట్గా అక్కడే కానీ ఆయన బ్లడ్తోనే కొన్ని సెల్స్ ఉంటాయి గ్రోత్ ఫ్యాక్టర్స్ అని, ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని రిలీజ్ చేయడం ద్వారా మళ్ళీ కార్టిలేజ్ ఇంక్రీజ్ అయ్యి ఆయన మళ్ళీ వాక్ చేయగలిగి ఆ పెయిన్ నుంచి బయటపడే అవకాశం ఉందన్నమాట. ఓకే డాక్టర్, మరో కాలర్ ఉన్నారు గంగాధర్ కర్ణాటక నుంచి. గంగాధర్ గారు, హలో గంగాధర్ గారు, వాయిస్ వినిపిస్తోందా? అవును మేడం, వినపడుతుంది. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మేడం సార్ నమస్తే సార్. చెప్పండి గంగాధర్. సార్ నొచ్చు సార్ బాడీ అంతా. మీ ఏజ్ ఎంత? సార్ 24 సార్. ఎక్కడుంది ఎక్కువ పెయిన్ ఎక్కడుంది? సార్ హెడ్ సార్, హెడ్ నెక్కా? అవును సార్, పైన సార్ నేను కూలిపోయింది సార్ చేసేది, జారీ కిందికి పడింది సార్. హాస్పిటల్లో చూపించుకోండి సార్, అప్పటి నుంచే వస్తుంది సార్. ఏదన్నా టెస్ట్లు చేయించుకున్నారా? అవును సార్, చేపించుకున్నాను. స్కానింగ్ ఏం చేయించారా? ఎంఆర్ఐ స్కాన్ లాగా? సార్ అట్లా ఏంటి లేదు సార్. చేయించుకోవాలండి మీరు, ఎందుకంటే నెక్ పెయిన్ ఉందంటే సర్వైకల్ స్పాండిలైటిస్ ఉండొచ్చు, స్పైన్లో డిస్క్ ప్రొలాప్స్ ఉండొచ్చు. సో మీరు ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చూపించుకొని దానికి సంబంధించిన టెస్టులు చేసిన తర్వాత ప్రాబ్లం ఏంటని కనుక్కున్న తర్వాత దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయొచ్చు. జనరల్గా మనం ఏం టెస్టులు చేసుకోకుండా పెయిన్ అలాగే ఉంటే లోపల ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి అది ఎట్లన్నా కొంచెం డేంజరస్గా వెళ్ళొచ్చు. కనుక్కోలేదు లోపల కంటిన్యూస్గా పెయిన్ ఎవరికైనా వస్తుందంటే ఒక పార్ట్లో అదొక అలర్ట్ సైన్, అది మనల్ని వార్న్ చేస్తుంటుంది అనమాట. లోపల ఏదో ప్రాబ్లం ఉంది, చెక్ చేయని. ఒక 10 days 15 days 1 month దాటిన తర్వాత. సో ఎవరికి కానీ పెయిన్స్ వస్తున్నాయి అది 1 month కంటే ఎక్కువ ఉంటే దాన్ని ప్రాపర్గా స్కాన్ చేసుకొని ఆ స్ట్రక్చర్ ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని కనుక్కోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్స్ వస్తాయి. అండ్ డాక్టర్, ఇప్పుడు గంగాధర్ వయసు 24 years అని అంటున్నారు. అండ్ అంటే చిన్నపిల్లలు అంటే కొంచెం పడ్డమో సమ్ యాక్సిడెంట్స్ ఇంకా కారణాలతోనే జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంత చిన్న ఏజ్లో కూడా అంటే ఈ నొప్పులకు సంబంధించి, జాయింట్ పెయిన్స్కి సంబంధించి ఆ ఏజ్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఇప్పుడు మనం ఇంతకుముందు నేను అన్నట్టు ఈ ఆర్థరైటిస్ నీ జాయింట్ కానీ షోల్డర్ కానీ ఓల్డ్ ఏజ్లోనే వచ్చేవి. ఇప్పుడు ఎర్లీ స్టేజెస్లో వచ్చేస్తున్నాయి. 25, 26 years, 30, 35 yearsలో. రీజన్స్ కూడా పెద్దగా ఉండట్లేదు. కొన్నిసార్లు యాక్సిడెంట్ అయిందంటే జాయింట్ అరిగిపోవడము, లేదంటే జాయింట్ నుంచి పెయిన్ రావడము, అది సర్వసాధారణం. అట్లా కాకుండా ఏ యాక్టివిటీస్ ఉండవు, వాళ్ళు రొటీన్ చేసే యాక్టివిటీస్లో మామూలుగా నార్మల్గానే ఉంటాయి కానీ డెవలప్ అవుతున్నాయి. సో షోల్డర్ కానీ, నీ జాయింట్ కానీ, యాంకిల్ జాయింట్ కానీ. సో ఇది ఎంగేజ్లో కూడా వస్తుంది కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండాలి. ఎంగేజ్లోనే మీరు ఆ జాయింట్కి ట్రీట్మెంట్ సర్జరీ రూపంలో కానీ చేయించుకున్నారంటే ఫర్దర్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. యంగ్ ఏజ్లో జాయింట్స్ని డిస్టర్బ్ చేయకూడదు. సో లేట్ ఏజ్లో ఇంకా వేరే ఆప్షన్ లేనప్పుడు మనం ఏమేమి చేసుకోవచ్చు. కానీ 25 to 26 yearsగా కంటిన్యూస్గా నీ జాయింట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారంటే సర్జరీ చేసే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేస్తానంటారు. సో అది మంచిది కాదనమాట. సో వీటి అన్నిటికీ ఆన్సర్ ఏంటంటే ఏ జాయింట్లో అన్నా కానీ ఆ స్ట్రక్చర్ని కనుక్కున్న తర్వాత సింపుల్ చిన్న ఇంజెక్షన్స్తో పేషెంట్ ఓన్ బ్లడ్తోనే
మళ్ళీ కంప్లీట్గా ఆ పర్టికులర్ స్ట్రక్చర్ ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని రీజనరేట్ చేయొచ్చు. ఇది ఒక న్యూ కాన్సెప్ట్ అనమాట. సో మీరు అన్నట్టు యంగ్ పేషెంట్స్లో ఇది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఇది ఒకటే ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట వాటికి. సార్ కాలర్ ఉన్నారు పద్మావతి హైదరాబాద్ నుంచి. పద్మావతి గారు హలో అండి. చెప్పమ్మా. సార్ నాది 2017లో ఏషియన్ లెగ్మెంట్ టేర్ అయింది సార్. సో నేను అది ఆపరేషన్ చేయించాను. ఎక్కడమ్మా? నెక్లోనా? కాదు సార్, లెఫ్ట్ లెగ్ సార్ నాది. లెఫ్ట్ లెగ్ సార్. Leg లెఫ్ట్ అంటే? లెగ్ లో నా నీ సార్, నీలో లెగ్మెంట్ ఏషియన్ టేర్ అయింది సార్. అంటే ఏసీఎల్ టేర్ అయింది. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 4 years అయింది. సో నేను అప్పుడే మళ్ళీ ఆపరేషన్ చేయించాను సార్ ఎమ్మటే. ఓకే, తర్వాత రెస్పాన్స్ మంచిగా వచ్చిందా? సార్ నా కాళ్ళలో దానివల్ల స్టిల్ పెయిన్ ఉన్నది. నేను అదే చెప్తున్నాను డాక్టర్ గారు కూడా కలిసాను ఒకసారి. సార్ ఏమన్నారంటే ఇట్ టేక్స్ టైమ్ టు హీల్ అన్నమాట. అండ్ ఇంకోటి దానివల్ల నాకు లెఫ్ట్ సైడ్ హిప్స్ లో పెయిన్ వస్తుంది సార్. మీ ఏజ్ ఎంతమ్మా? 36. యా, ఇప్పుడు ఈవిడికి ప్రాబ్లం ఏంటంటే 4 years బ్యాక్ ఇంజురీ అయింది. ఓకే, ఇంజురీయో ఏదో మోకాల్లో పెయిన్ వచ్చింది, దాంతో ఏసీఎల్ టేర్ అయింది. ఇక్కడ ఇప్పుడు 4 years తర్వాత కూడాను ఆవిడకి పెయిన్ ఉంది. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఏసీఎల్ టేర్ అయింది, ఏసీఎల్ టేర్కి సర్జరీ అయింది, కానీ ఇప్పుడు వస్తున్న పెయిన్కి ఏసీఎల్కి సంబంధం లేదు. అండర్స్టూడ్. ఇప్పుడు ఆ రోజు యాక్సిడెంట్ అయిన రోజు ఆ దెబ్బ తగిలినప్పుడు ఏసీఎల్ టేర్ అన్నది ఒక ఫైండింగ్ మాత్రమే. ఏసీఎల్ టేర్ ఉన్నప్పుడు పేషెంట్కి ఆపరేషన్కి వెళ్ళాల్సిన ఒకే ఒక్క కండిషన్ ఏంటంటే నడుస్తున్నప్పుడు ఇన్స్టెబిలిటీ, అంటే నడుస్తున్నట్టు ఇట్లా జారిపోవడం అనమాట. అప్పుడే ఆపరేషన్ చేయాలి. అప్పుడు కాకుండా మోకాలు కింద పడినప్పుడు మామూలుగా మోకాలు నొప్పి వస్తుంది. ఆ మోకాలు నొప్పి వచ్చినప్పుడు మనం స్కానింగ్కి వెళ్ళిన తర్వాత ఏసీఎల్ టేర్ జస్ట్ ఉంది అన్న కారణంతో కానీ ఏసీఎల్ టేర్కి ఆపరేషన్ చేపిస్తే నొప్పి ఏదైతే వేరే స్ట్రక్చర్లో వచ్చిందో అది కరెక్ట్ కాదు. ఇప్పుడు తనకు అదే జరుగుతుంది. ఏసీఎల్ టేర్ ట్రీట్ చేసేసి ఉంటారు వాళ్ళు, నీట్గా సర్జరీ చేసి ఉంటారు, బట్ పెయిన్ అక్కడి నుంచి రావట్లేదు. ఇప్పుడు ఆవిడకి పెయిన్ వస్తున్నది ఏసీఎల్ కాకుండా వేరే స్ట్రక్చర్ నుంచి. ఎందుకు వస్తుంది పెయిన్? దానికి దెబ్బ తగిలింది. దెబ్బ తగిలితే ఏసీఎల్ ఒక్కదానికి దెబ్బ తగలని అవసరం లేదు కదా, చుట్టుపక్కల కూడా స్ట్రక్చర్స్. సో అది ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మా సెంటర్లో ఏం చేస్తామంటే వీడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఎగ్జామిన్ చేస్తాము. ఎగ్జామిన్ చేసినప్పుడు కొన్ని డౌట్స్ వస్తాయి మాకు. దెన్ వీ విల్ డూ ఎ గుడ్ స్కానింగ్ అండ్ ఆ స్ట్రక్చర్ ఏదైతే పెయిన్ వస్తుందో దానికి ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట. సార్ మీతో మాట్లాడేందుకు కాలర్ ఉన్నారు హేమవతి తమిళనాడు నుంచి. హేమవతి గారు, హేమవతి గారు చెప్పండి. హేమవతి గారు మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. సరే, ఓకే అండి. మాట్లాడండి అమ్మా. హలో, చెప్పండి, ప్రాబ్లం ఏంటి? సార్ నమస్కారం. సార్ నమస్కారం. మోకాళ్ళు నొప్పులు సార్. నాకు 4 సంవత్సరాలుగా ఉంది సార్. ఫస్ట్ లో వచ్చి మంటలు వస్తాయి సార్. మన అగ్గి చేతి పైన బట్టి ఎట్లా మంటలు ఉంటుందో ఆ విధంగా ఫస్ట్ మంటలు వస్తుంది. అనేక నొప్పి ఎక్కువ అవుతుంది సార్. ఏజ్ ఎంతమ్మా మీది? వయసు ఎంత? 53 సంవత్సరాలు సార్. ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చింది మీకు? మాకు ఇప్పుడు 4 సంవత్సరాలుగా ఉంది సార్. మోకాళ్ళ నొప్పులో ఈ ముద్దు నొప్పులు ఊదేటప్పుడు ఇంకా అది ఎక్కువ నొప్పులు ఇస్తుంది సార్. మరి ట్రీట్మెంట్ తీసుకున్నారేమన్నా? ట్రీట్మెంట్ తీసుకుంటూ బెంగళూరులో హైదరాబాద్ డాక్టర్తో కలిసాం సార్. ఆయన వచ్చి 2 కాళ్ళు అరిగిపోయింది, దాన్ని మీరు ఆపరేషన్ చేయాలా అట్లా అని చెప్పినారు సార్. 2 కాళ్ళు కూడా ఒకేసారి చేసేస్తాము అని చెప్పినారు సార్. సరే మేము పాపలతో మాట్లాడుకొని వస్తామని చెప్పి టాబ్లెట్లు రాసిచ్చినారు, తీసుకొని వచ్చినాము సార్. అవసరం లేదమ్మా, ఆపరేషన్ అవసరం లేదు మీకు, ఎందుకంటే 53 years కాబట్టి యంగ్ ఏజ్. 53 అంటే మెడికల్లో యంగ్ ఏజే మాకు. సో 53 yearsలో ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఆవిడ ఏ గ్రేడ్లో ఉందో చూడాలి మనం. ఫస్ట్ స్కానింగ్ చేసిన తర్వాత ఇన్ కేసు మేము అనుకున్నట్టు అన్నీ సెట్ అయితే ఓకే, ఆవిడలో బేసిక్గా ఆస్టియోఆర్థరైటిసే ఉండొచ్చు. రీజన్ అంటే ఆస్టియోఆర్థరైటిస్ అంటే నీ జాయింట్లో కార్టిలేజ్ అరిగిపోవడం. ఇప్పుడు ఇలా ఉంటుంది నీ జాయింట్. ఓకే, సో ఇది నార్మల్ కార్టిలేజ్ అనమాట. ఈ బ్లూగా కనపడుతుంది కార్టిలేజ్ నార్మల్. ఇప్పుడు ఈవిడికి దగ్గర ఒక 4 years బ్యాక్ ఇలా ఉండి ఉంటుంది. ఇప్పుడు ఆమెకి మోస్ట్లీ నేను అనుకోవడము ఈ లెవెల్లో అరిగిపోయి ఉంటుంది.
సో ఇది అరిగిపోవడం అన్నమాట కార్టిలేజ్. సో ఈ లెవెల్లో అరిగిపోయి ఉంటుంది కార్టిలేజ్. సో ఆస్టియోఆర్థరైటిస్లో మామూలుగా ఆపరేషన్ అంటే ఏంటంటే ఈ పార్ట్ తీసేస్తారు, ఈ కింద పార్ట్ తీసేసి ఇక్కడ మెటల్ పెడతారు, ఇక్కడ మెటల్ పెట్టి సిమెంట్ వేసి అతికిస్తారు. సో ఈ పార్టే ఉండదు, జాయింట్ ఉండదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ అడిగిపోయిన కార్టిలేజ్ని పేషెంట్ ఒక ఓన్ బ్లడ్ తీసి దాంట్లో కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎగ్జాక్ట్గా ఇక్కడ వదులుతాం అనమాట, ఎక్కడైతే అరిగిపోయిందో. సో ఇక్కడ అరిగిపోయింది కదా, ఇక్కడ అరిగితే ఇది మళ్ళీ నార్మల్గా ఈ స్టేజ్కి వస్తుంది. సో ఇట్లా ఉన్నదాన్ని ఇట్లా చేయడం అనమాట. సో ఇది మనం చేసే ట్రీట్మెంట్ ఆస్టియోఆర్థరైటిస్కి. సో ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేషెంట్ ఎగ్జామిన్ చేయాల్సి వస్తుంది. ఎగ్జామిన్ చేసి మనము అనుకున్నట్టే కార్టిలేజే లాస్ అవడం వల్ల పెయిన్ వస్తుందా, బట్ వేరే రీజన్ వల్ల వస్తుందో తెలుస్తుంది. స్కానింగ్ చేస్తాం, మన సెంటర్లో స్కాన్స్ ఉంటాయి, మేమే మా సెల్ఫ్గా చేస్తాం. స్కాన్ చేసిన తర్వాత ఆ కార్టిలేజ్ ఎంత అరిగిపోయింది, ఒకవేళ కార్టిలేజే కారణమైతే ఆ కార్టిలేజ్ థిక్నెస్ ఎంత ఉంది. ఒక్కొక్క కార్టిలేజ్ ఒక థిక్నెస్ ఉంటుంది. ఇప్పుడు యంగ్ ఏజ్లో 20 to 30 yearsలో కార్టిలేజ్ థిక్నెస్ 3 to 4 millimeters ఉంటుంది. సో బాగా లావుగా ఉంటుంది. స్లోగా 50 years అయినప్పుడు ఇప్పుడు ఈవిడికి దగ్గర 1.5-2 mm ఉందంటే పెయిన్ ఉండదు. ఈవిడికి less than 1 mmకి వెళ్ళిపోయి ఉంటుంది. సో less than 1 mm అంటే చాలా థిన్ పేపర్ లాగా. మీరు చూపించిన దాన్ని బట్టి చూస్తే అది ఒక కుషన్ లాగా ఉంది, అది ఒత్తుకుపోతుందేమో, అందుకే నొప్పి వస్తుందేమో అనిపిస్తుంది. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు దాన్ని క్రియేట్ చేస్తున్నారు, రీజనరేట్ చేస్తున్నారు. కుషన్ లాగా ఉంటుంది, దిండు లాగా ఉంటుంది అన్నమాట రెండు బోన్స్ మధ్యలో. సో మన బాడీ వెయిట్ అంతా ఆ దిండు తీసుకుంటుంటుంది కార్టిలేజ్. సో అది అరిగిపోయింది అనమాట. అది అరిగిపోవడం వల్ల సర్జరీ చెప్పారు. సర్జరీకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. సో ఒకసారి వస్తే కానీ దానికి స్కానింగ్ చేసుకొని మళ్ళీ ఆవిడ పేషెంట్ బ్లడ్తోనే చిన్న ఇంజెక్షన్స్ తోటి కంప్లీట్గా రికవర్ చేసి ఆమెను మళ్ళీ నార్మల్గా యాక్టివిటీస్ చేసుకునే అవకాశం ఉంది. సార్ మరో కాలర్ ఉన్నారు, మంగమ్మ చర్లపల్లి నుంచి. మంగమ్మ గారు. హలో మంగమ్మ గారు మాట్లాడండి, డాక్టర్ గారితో చెప్పండి మీ సమస్య ఏంటో. చెప్పమ్మా. హలో డాక్టర్ గారు. చెప్పమ్మా. నమస్తే. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి. సార్ ఇట్లా మాకు కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి సార్. మరి ఎంత మీ వయసు? చెప్తున్నాండి, మా వయసు ఇప్పుడు 36-37 ఉంటుందండి. దెబ్బ తగిలిందమ్మా ఎప్పుడన్నా? దెబ్బ తగిలిందా, కింద పడ్డారా? లేదు, దెబ్బలు తగలేదు సార్. కానీ నొప్పులు చాలా, ఇది మన మెట్లు ఎక్కడము దిగడము అట్లా ఉంటే నొప్పులు చాలా అయిపోతున్నాయి. కూర్చుంటే లేవడం కాదు. దెబ్బకి తాగలే మేడం. సో ఇప్పుడు ఈవిడ 35 yearsలో మనం ఇంతకుముందు వరకు మాట్లాడుకునేది ఏంటంటే ఆస్టియోఆర్థరైటిస్ 50 years తర్వాత వస్తుంది. 35 yearsకే వచ్చింది. సో 35 yearsలో యాక్టివ్గా ఉంటారు ఇంకా. సో చాలా పనులు చేసుకుంటుంటారు. విలేజర్స్ అయితే కల్టివేషన్ చేస్తుంటారు, హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లో వర్క్ ఉంటుంది, జాబ్ చేసుకునే వాళ్ళు. సో వీళ్ళకి ఇప్పుడు మనం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు పెయిన్ కిల్లర్స్ రాస్తారు. పెయిన్ కిల్లర్స్ తోటి ఇనిషియల్గా తగ్గుతుంది, తర్వాత కంట్రోల్ కాదు. దాని తర్వాత ఎక్సర్సైజ్ చెప్తారు, ఎక్సర్సైజ్ కంటిన్యూస్గా చేసే పరిస్థితి ఉండదు, చేస్తున్నా కూడా నొప్పి ఎక్కువవుతుంది. సో ఇటువంటి పేషెంట్స్లో అలాగే కానీ వాళ్ళని వదిలేసి పెయిన్ కిల్లర్స్కి కానీ మళ్ళీ అట్లా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు. పెయిన్ కిల్లర్స్ కానీ అడిక్ట్ అయ్యారంటే మళ్ళీ లివర్ కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే 35 years పెయిన్ తగ్గించుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి. ఆపరేషన్ చేయరు, 35 yearsకి ఆపరేషన్ జరగదు. సో అదేవిధంగా పెయిన్ కిల్లర్స్కి కానీ అడిక్ట్ అయిపోయారు అనుకోండి, పెయిన్ కిల్లర్స్ అడిక్ట్ అయితే లివర్ కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్. సో ఈవిడికి పర్టికులర్గా నీ జాయింట్ కానీ ఇన్ కేస్ నేను చెప్పినట్టు కార్టిలేజ్ కానీ అయిపోతే ఓన్లీ వన్ ట్రీట్మెంట్ లెఫ్ట్ ఈజ్ రీజనరేటివ్ థెరపీ. సో చిన్న ఇంజెక్షన్స్తోనే ఆవిడ బ్లడ్ తీసుకొని ఎక్కడైతే కార్టిలేజ్ అరిగిపోయిందో, కార్టిలేజే కాకుండా వేరే స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి అనమాట. మెనిస్కస్ అని ఉంటుంది, లిగమెంట్స్ అని ఉంటాయి, వాటికి కూడాను ఇన్ కేస్ అవే కానీ కారణమైతే పెయిన్ అక్కడ ఈ సెల్స్ తీసుకెళ్ళి వదలడం వల్ల మళ్ళీ రీజనరేట్ అవుతాయి. సో ఇటువంటి పేషెంట్స్కి వేరే ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉండవు. అప్పుడు ఆవిడ మెట్లు ఎక్కుతూనే నొప్పి అన్నారు, సో వాళ్ళు ఏ పని చేసినా కానీ పెయినే ఉంటుంది. సో ఇటువంటి పేషెంట్స్కి సర్జరీ ఎట్లాగో చేయరు, పెయిన్ కిల్లర్స్తో డిపెండ్ కాకూడదు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. కాబట్టి రీజనరేటివ్ థెరపీ బెస్ట్ థింగ్ అనమాట. డాక్టర్ మరో కాలర్ ఉన్నారు, పావని నల్లగొండ నుంచి. పావని గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు బ్యాక్ పెయిన్ వస్తుందండి బాగా. అంటే నాకు 2 పిల్లలు అండి, 28 age నాది. మీ బ్యాక్ పెయిన్ బ్యాక్లోనే ఉంటుందా, లెగ్ మీదకి వస్తుందమ్మా? బ్యాక్ పైకి వెళ్తుందండి, అంటే హెడ్ కాళ్ళ మీదకి రాదు కదా? వరకు వస్తుందండి, కాళ్ళ మీదకి రాదండి. ఓకే, బ్యాక్లోనే ఉంటుంది. వంగితే నొప్పి ఉంటుందా? వెన్ను దగ్గర నొప్పి ఉంటుందండి, నొప్పి ఉంటుంది. ఈ మధ్య 1 month నుంచి మన తిమ్మిడి వస్తుంది బాగా, వెనుకలు మొత్తం, వీపు మొత్తం. ఓకే.
సో వీటికి మోస్ట్లీ 28 ఇయర్స్ కాబట్టి స్పైన్లో ప్రాబ్లమ్, స్పైన్లో డిఫరెంట్ స్పైన్ ఒక పెద్ద మిస్టరీ అనమాట. దాంట్లో చాలా జాయింట్స్ ఉంటాయి, చాలా లిగమెంట్స్ ఉంటాయి, నర్వ్స్ ఉంటాయి, డిస్క్స్ ఉంటాయి, బోన్స్ ఉంటాయి. సో 28 ఇయర్స్లో జనరల్గా వచ్చిందంటే డిస్క్ ప్రొలాప్స్ ఉండొచ్చు, డిస్కోజెనిక్ పెయిన్ అంటే డిస్క్ చిన్న క్రాక్ ఉండొచ్చు, చిన్న జాయింట్స్ ఉంటాయి అక్కడ ఒక్కొక్క స్పైన్ని అటాచ్ అయ్యి, ఆ జాయింట్లో ప్రాబ్లం కూడా ఉండొచ్చు. దీనికి కూడా అంతే, దీనికి పర్ఫెక్ట్గా డయాగ్నోసిస్ చేయకుండా ఆపరేషన్కి వెళ్ళినా కానీ, ట్యాబ్లెట్స్ వాడినా కానీ, వేరే థెరపీస్ చేసినా కానీ నొప్పి ఎక్కువ అవుతుందే తప్పితే తగ్గే ప్రసక్తే ఉండదు. సో ప్రతి దీర్ఘకాల నొప్పికి, ప్రతి క్రానిక్ పెయిన్కి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, పేషెంట్స్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎందువల్ల నొప్పి వస్తుంది, ఆ పార్ట్లో ఏ స్ట్రక్చర్ డ్యామేజ్ అవడం వల్ల నొప్పి వస్తుందని కనుక్కోవాలి. డాక్టర్ గారిని మీరు అడగాలి. చేసిన తర్వాత దానికి సంబంధించిన ఏ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ మీరు డాక్టర్ గారిని అడిగి కనుక్కోవాలి. కనుక్కొని అక్కడ ఆయన చెప్పిన ట్రీట్మెంట్ ఆప్షన్స్లో ఏది బెస్ట్ సింపుల్ మెథడో అది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మరో కాలర్ ఉన్నారు డాక్టర్, రమ యానాం నుంచి. రమ గారు మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. నమస్తే అండి. నమస్కారం. మాది యానం అండి, రామ అండి నా పేరు. చెప్పండి. నా వయసు 48 సంవత్సరాలు ఉంటాయండి. అయితే అండి మోకాళ్ళు ఈ చిప్పలు ఉన్నాయి కదండి, అవి చలిపెడుతున్నాయండి. మెట్లు ఎక్కినప్పుడు దిగినప్పుడు చలుపుల కింద ఉంటున్నాయండి. కానీ ఒకసారి పడిపోయానండి, కార్తీక మాసంలో ఒత్తిరేయడానికని వెళ్తే అక్కడ పడిపోయాను. అది ఎడం కాలుకి తగిలిందండి చిప్పకి. ఈ కాలు కంటే ఒకసారి కడిగేటప్పుడు పడిపోయాను, కొంచెం తగిలిందండి నొప్పులు. మీ వెయిట్ ఎంత ఉన్నారమ్మా మీరు? వెయిట్ ఎంత ఉన్నారు? వెయిట్ 76 అండి. 48 ఇయర్స్ అండ్ 78 కేజెస్. క్లాసికల్ ఆస్టియోఆర్థరైటిస్ అనమాట. ఆవిడని బట్టి చూస్తుంటే ఆవిడ చేసే పనుల్లో నొప్పి, మెట్లు ఎక్కుతుంటే నొప్పి, ఒకసారి కింద పడ్డం కూడా జరిగింది. ఆస్టియోఆర్థరైటిస్తో పాటు ఎప్పుడైనా ఇంజరీ జరిగిందండి ఇంకా ఫాస్ట్గా అరిగిపోతాయి అనమాట. సో కార్టిలేజ్ బాగా అరిగిపోయి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆవిడకి వేరే డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ కూడా సజెస్ట్ చేసి ఉంటారు. ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. కరెక్ట్గా ఆవిడకి రీజన్ ఏంటి, ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ప్రాపర్గా ఈ డైనమిక్ అల్ట్రాసౌండ్ స్కాన్ అని ఉంటుంది మా దగ్గర. ఆ స్కాన్ చేయడం ద్వారా ఏ పార్ట్ అరిగిపోయిందో తెలిస్తే ఆపరేషన్ లేకుండా, ట్యాబ్లెట్స్ కూడా లేకుండా ఇంజెక్షన్ పద్ధతి ద్వారా రీజనరేట్ చేసి కంప్లీట్గా రికవర్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే సార్, మోకాళ్ళ నొప్పులు అనగానే చాలా మంది మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఖచ్చితంగా ఆపరేషనే అనేది ఫిక్స్ అయిపోతూ ఉంటారు. అసలు ఎంతమందికి, ఈవెన్ కొన్ని చోట్ల డయాగ్నోస్ సరిగా జరగకపోవడం వల్ల ఆపరేషన్ అని చెప్పినా కూడా ఆ తర్వాత లేదు ఈ చిన్న ట్రీట్మెంట్తో సరిపోతుంది అని చెప్పేసిన కేసెస్ కూడా మీ దగ్గర ఉండుంటాయి. మీ ఎగ్జామిన్ ప్రకారం సుమారు ఎన్ని కేసులో ఎంత పర్సంటేజ్ అసలు వీళ్లకు ఆపరేషన్ అని చెప్పినా కూడా ఆపరేషన్ అవసరం లేని కేసెస్ ఎన్ని వచ్చి ఉంటాయి మీ దగ్గరికి? సో మేము చాలామంది చూస్తుంటాం అండి. ఎవ్రీ మంత్ దగ్గర 300-400 మెంబర్స్ని చూస్తుంటాం. ప్రొసీజర్స్ దగ్గర 100-150 కేసెస్ చేస్తుంటాం. సో ఎలా ఉంటుందంటే సిచ్యుయేషను 50 ఇయర్స్ దాటిన వాళ్ళలో 80% అంటే 100లో 80 మందికి మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఎక్కువ మంది ఫీమేల్స్లో వస్తాయి. సో మోకాళ్ళ నొప్పి తప్పించుకోవడం చాలా కష్టం. ఇది జబ్బు కాదు, ఇది ఒక కండిషన్ అంతే. సో ఇది జబ్బు కాదు కాబట్టి అది తప్పించుకోవాల్సిన అవసరం చాలా కష్టం అండ్ సఫర్ అవ్వాల్సిందే. సో ఇప్పుడు వరకు అంటే 50 ఇయర్స్ నుంచి వస్తున్న ఒక ట్రీట్మెంట్ ఏంటంటే దానికి కీలు మార్పిడి మొత్తం తీసి కొత్తది వేస్తారు. సో ఎందుకు జనాలు చాలామంది నీ రీప్లేస్మెంట్ గురించి ఆలోచిస్తున్నారంటే అది అంతా సిస్టంలో పర్కులేట్ అయిపోయింది, అందరికీ అది తెలిసిపోయింది. అంటే సర్జరీ కూడా మంచిదే, సర్జరీ వల్ల చాలామంది మంచి అయ్యారు, చాలామంది హ్యాపీగా ఉన్నారు. సరే కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ పక్కన పెడితే, కాకపోతే ఏంటంటే ఇది నేను ఇంతకుముందు నుంచి అంటున్నట్టు ఇది ఒక జబ్బు కాదు, ఒక కండిషన్ ఇది. సో 100లో 80 మందికి ఉంటుంది. ఈ కండిషన్లో పెద్ద ప్రొసీజర్స్ సర్జరీస్కి వెళ్ళి కాంప్లికేషన్స్కి ఎదురు కాకుండా చిన్న ప్రొసీజర్స్, అంటే కొన్ని ప్రొసీజర్స్ చిన్నవైనా కూడా వాటి ఎఫికసీ కూడా వచ్చే ఉంటాయి కదా, ఆపరేషన్ పడుతుంది అన్నారండి అని చెప్పేసి అందరూ కేస్ షీట్ మీ దగ్గర పట్టుకొని మా దగ్గర ఇంత కేస్ షీట్స్ అని ఇంత పెద్ద కట్ట తీసుకొని వాళ్ళకి ఇష్టం ఉండదు. చాలా మందికి మా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మందికి ఇష్టం ఉండదు. సో చాలా మంది ఏమంటే మనం ఒకవేళ అడ్వైస్ చేసినప్పుడు వద్దు సార్ సర్జరీకి మేము వెళ్ళాం. సో వాళ్ళ ఇష్టాలు, కొంతమందికి అఫోర్డబిలిటీ ఉండదు, కొంతమందికి వేరే జబ్బులు ఉంటాయి. సో హార్ట్ పేషెంట్స్ ఉంటారు, మేజర్ సర్జరీ చేసుకోరు. సో అటువంటి వాళ్ళు కాకపోయినా కూడాను కరెక్ట్ స్టేజ్లో కానీ పేషెంట్స్ మోకాలు నొప్పి ఉన్నవాళ్ళు వస్తే ఆపరేషన్కి వెళ్లకుండానే ఈ సింపుల్ ఇంజెక్షన్ థెరపీతో, న్యాచురల్ థెరపీ పేషెంట్ ఓన్ బ్లడ్తో చేసి కంప్లీట్గా రికవరీ అయ్యి ఎటువంటి కాంప్లికేషన్స్కి లోన్ అవ్వకుండా హ్యాపీగా ఉండే అవకాశం ఉందన్నమాట.
అంటే సార్ ఇది ఒక నీనేనా బాడీలో ఏ జాయింట్ కోసమైనా కూడా ఈ ట్రీట్మెంట్ పనికొస్తుందా? సో కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ లోపల డ్యామేజ్ అయిన స్ట్రక్చర్ని మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకురావడం. ఇప్పుడు నీ జాయింట్లో కార్టిలేజ్ గురించి మాట్లాడుతున్నాం. కార్టిలేజ్ అంటే గుజ్జు అరిగిపోవడం వల్ల నొప్పి వస్తుంది. సో గుజ్జు అరిగిపోవడం వల్ల నొప్పి వస్తుంది కాబట్టి మనం గుజ్జుని పెంచుతున్నాం, కార్టిలేజ్ని. సో అదేవిధంగా వేరే స్ట్రక్చర్స్, షోల్డర్ తీసుకోండి, షోల్డర్లో ఫ్రోజన్ షోల్డర్ అంటాం. అంటే షోల్డర్ని మూవ్ చేయలేరు అనమాట, ఇంతకంటే ఎక్కువ రాదు. మనం ఇప్పుడు ఇంతవరకు మూవ్ చేస్తాం కదా, అది ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. సో అందులో కూడాను ఆ మజిల్ ఏదైతే టెండాన్ ఏదైతే క్రాక్ వచ్చిందో ఆ టెండాన్ వల్ల మూవ్ కాలేకపోతున్నారు పేషెంట్, దాన్ని మళ్ళీ రికవర్ చేయొచ్చు. సేమ్ దీంతో రిస్ట్ కానీ, ఎల్బో కానీ, యాంకిల్ కానీ, సో ఎనీ జాయింట్. సో ఏ స్ట్రక్చర్ అయినా డ్యామేజ్ అయిన స్ట్రక్చర్ని మళ్ళీ రీజనరేట్. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్, స్పైన్లో కూడా చేయొచ్చు. స్పైన్లో డిస్క్స్ అని ఉంటాయి, 2 వర్టెబ్రల్ బాడీస్ మధ్యలో డిస్క్ ఉంటుంది. డిస్క్ క్రాక్ వల్ల నొప్పి వస్తుంటుంది, కంటిన్యూస్గా బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఇది కాళ్ళ మీదకి రాదు, అక్కడే ఉంటుంది. సో డిస్క్లో కూడాను చిన్న నీడిల్ పెట్టి ఈ బ్లడ్ని ఇంజెక్ట్ చేయడం ద్వారా మళ్ళీ రీజనరేట్ అవుతుంది అనమాట. సో లాట్స్ ఆఫ్ జాయింట్స్ అండ్ లాట్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ కెన్ బి రీజనరేటెడ్ బై దిస్ రీజనరేటివ్ థెరపీ. సార్ ఇప్పుడు సర్జరీకి వెళ్ళారు అని అంటే సర్జరీ చేసుకోవడం అంటే ఎంత ముఖ్యమైనప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే కొన్ని ఖచ్చితంగా భరించి తీరాల్సి ఉంటుంది, రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ అంటే డైలీ రొటీన్ లైఫ్ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది. తర్వాత బాడీ మీద కూడా చాలా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా అన్నటువంటి డౌట్ కూడా ఉంటుంది. ఎందుకంటే అటు ఆపరేషన్కి పోయేటువంటి వాళ్ళు మన టైం తీసుకొని మరి ఇక్కడికి వచ్చాము. అసలు ఎన్ని రోజుల్లో ఇది కవర్ అవుతుంది, ఏ విధంగా ఉంటుంది, మరి ఇప్పుడు వచ్చేటువంటి ఈ పెయిన్ మేనేజ్మెంట్ ఏంటి, అసలు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత వెంటనే వచ్చేస్తుందా ఆ కార్టిలేజ్, లేదంటే ఆ పెయిన్ ఎట్లా నాకు సంబంధించి అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. దానికి చాలా తక్కువ టైంలో మీరు ఆన్సర్ చేయాలి. సింపుల్ చెప్తున్నాను. సో ఇంతసేపు మనం మాట్లాడేది రీజనరేటివ్ థెరపీ అంటే పేషెంట్ ఓన్ బ్లడ్ కొంచెం తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత దాంట్లో ప్లేట్లెట్స్ ఉంటాయి. ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాటిని తీసి బాడీలో ఏ పార్ట్లో అయితే అరిగిపోయి ఉంటుందో అక్కడ వదులుతాం. ఇది ఒక్కొక్క పార్ట్కి ఒక డిఫరెంట్ సిట్టింగ్స్ ఉంటాయి. ఇప్పుడు నీ జాయింట్లో బాగా అరిగిపోయిన నీ జాయింట్ అనుకోండి, 4 సిట్టింగ్స్ ఉంటాయి. ఎవ్రీ 15 days గ్యాప్లో రావాలి. పేషెంట్ వచ్చినప్పుడల్లా ఒక 2 hours మా దగ్గర ఉంటారు అంతే. సో 2 hours ఆ ప్రాసెసింగ్ అని చేసి ఆ ఇంజెక్ట్ చేసి పంపించేసి వెంటనే 2 hours తర్వాత పెయిన్ బాగా తగ్గి వెంటనే వెళ్ళిపోతారు. సో ఇది ఒక షోల్డర్ జాయింట్కి ఒక డిఫరెంట్గా ఉంటాయి. 2 procedures ఉండొచ్చు, ఎల్బోకి ఒకటే ఉండొచ్చు, యాంకిల్కి 1-2 ఉండొచ్చు అట్లాగా. సో ఎప్పుడు వచ్చినా కూడాను 1-2 hours హాస్పిటల్ ఉండి వెళ్ళిపోయి ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు. సో ఎంతసేపు టైం పడుతుంది అనమాట. సో ఏ ప్రొసీజర్ కానీ ఈరోజు ప్రొసీజర్ స్టార్ట్ చేస్తే ఫైనల్గా ఆ కార్టిలేజ్ కానీ ఆ స్ట్రక్చర్ కానీ నార్మల్ అవ్వడానికి 3 to 4 months పడుతుంది. సో 3 to 4 months వరకు నొప్పి తగ్గుతూనే ఉంటుంది, పెరగదు, ప్లస్ ఆల్సో అలాగా ఉండదు, తగ్గుతూనే ఉంటుంది. అది రెగ్యులర్ ఫాలోఅప్లో పెడుతూ ఉన్నాడు పేషెంట్. 1 monthకో 15 daysకో పేషెంట్ మన దగ్గరకు వస్తుంటారు. ఫైనల్ ఎఫెక్ట్ వచ్చి 3 months to 4 months అనమాట. అప్పటికి ఫుల్ ఎఫెక్ట్ వచ్చి ఉంటుంది. సో ఫైనల్గా మీరు అడుగుతున్నది అంటే కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ప్రతి ఒక్కరిదే. ఇది పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్తోనే మనము ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్, ఎటువంటి కాంప్లికేషన్ పేషెంట్కి ఉండదు. అది 100%. సో ఇటువంటి ఏ ట్రీట్మెంట్లో చిన్న పారాసిటమాల్ టాబ్లెట్లో కూడా కాంప్లికేషన్స్ ఉన్నాయి, సర్జరీస్లో ఎట్లాగో కాంప్లికేషన్, దీంట్లో ఎటువంటి ఉండదు. ఎందుకంటే పేషెంట్ ఓన్ బ్లడ్డే పేషెంట్కి ట్రీట్మెంట్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, మోకాళ్ళ నొప్పులే కాదు జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తాయి, అదేవిధంగా ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా రీజనరేటివ్ ట్రీట్మెంట్ అనేది ఎట్లా ఉంటుంది, అది చేసుకుంటే ఎంత ఉపయోగపడుతుంది, ఎటువంటి సర్జరీ లేకుండా ఎంత ఈజీగా వాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చో చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి జీవన రేఖ. చూస్తూనే ఉండండి HM TV.